Hi everyone, today in this video we are going to learn about regression analysis. So what is regression analysis? So regression analysis reveals average relationship between two variables and this makes possible estimation or prediction. అంటే రిగ్రెషన్ అనాలిసిస్ అంటే టూ వేరియబుల్స్ మధ్య రిలేషన్ అనేది యావరేజ్ రిలేషన్ అనేది ఫైండ్ అవుట్ చేయాలంటే మనం రిగ్రెషన్ అనాలిసిస్ అనేది యూస్ చేస్తాం. సో ఎప్పుడైతే ఆ వేరియబుల్స్లో ఒక వేరియబుల్ వాల్యూ తెలుసుండి దెన్ అనదర్ వేరియబుల్ యొక్క వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేయాలన్నా ఎస్టిమేట్ చేయాలన్నా ఈ రిగ్రెషన్ అనాలిసిస్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, హియర్ ఇక టూ ఈక్వేషన్స్ అనేవి మనం నేర్చుకోవాల్సి ఉంటుంది హియర్ ఇన్ దిస్ రిగ్రెషన్ అనాలిసిస్. ఫస్ట్ వన్ ఈజ్ ది రిగ్రెషన్ లైన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్. సో దీని ఈక్వేషన్ వచ్చేసరికి వై మైనస్ వై బార్ ఈక్వల్ టు బీవైఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. దెన్ రిగ్రెషన్ లైన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై, ఈ సెకండ్ ఈక్వేషన్ చూసుకునేసరికి ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు బీవైఎక్స్ ఇంటూ వై మైనస్ వై బార్. సో దీనికి సింపుల్ ట్రిక్ ఎలా గుర్తుపెట్టుకుంటారంటే వై ఆన్ ఎక్స్ అంటే ముందు వైతో స్టార్ట్ అయ్యేది ఏంటంటే ముందు వై మైనస్ వై బార్ వస్తుంది. సో అలాగే ఈ కోఎఫిషియంట్లో కూడా ముందు బీలో వై వస్తుంది. ఇలా సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో ఇందులో మనకి వై బార్ ఎలా కాల్కులేట్ చేయాలో తెలుసు. వై బార్ ఈజ్ నథింగ్ బట్ ది మీన్. సో మీన్ అంటే summation y by n. Here x bar equal to summation x by n. So then byx, what is byx and bxy? These are regression coefficients. Regression coefficient ని b తో డినోట్ చేస్తాము. ఈ బీవైఎక్స్ని ఎలా కాల్కులేట్ చేస్తామంటే, సో దీని సింపుల్ ఫార్ములా చూసుకుంటే రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ వై ఆన్ ఎక్స్, దట్ మీన్స్ బీవైఎక్స్ ఈక్వల్ టు సమేషన్ యూవీ బై సమేషన్ యూ స్క్వేర్. సో ఈ ఫార్ములా ఎలా వచ్చింది అంటే ఫస్ట్ మనం ఆ రిగ్రెషన్ కోఎఫిషియంట్ బీవైఎక్స్ ఫార్ములా చూసుకుంటే కొరిలేషన్ ఇంటూ సిగ్మా వై బై సిగ్మా ఎక్స్. ఇయర్ దిస్ ఇస్ ది స్మాల్ ఆర్, అంటే దిస్ ఇస్ ది స్మాల్ ఆర్ మీన్స్ హియర్ కొరిలేషన్, ఇది కొరిలేషన్ సింబల్. That means correlation into here sigma y means standard deviation of y by standard deviation of x. Here మనకి ఫార్ములా చూసుకుంటే కనుక హియర్ కొరిలేషన్ ఫార్ములా ఏంటి, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై బై సిగ్మా ఎక్స్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్ ఇంటూ స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై ఇంటూ సేమ్ సిగ్మా వై బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ వై బై స్టాండర్డ్ డీవియేషన్ ఆఫ్ ఎక్స్. సో దెన్ దీన్ని మనం ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ ఈ సిగ్మా వై క్యాన్సిల్ అయిపోతే దెన్ ఈ ఫార్ములా ఎలా రాసుకోవచ్చు, కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై బై ఎక్స్ సిగ్మా స్క్వేర్. ఓకే, దెన్ కోవేరియన్స్ ఆఫ్ ఎక్స్ వై ఫార్ములా చూసుకుంటే సమేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఇంటూ వై మైనస్ వై బార్ బై ఎన్. దాన్ని ఎలా రాసుకున్నాం మనం, 1/n సమేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఇంటూ వై మైనస్ వై బార్ by x sigma square. This is variance of x. Sigma square is denoted by variance. Here variance formula చూసుకుంటే summation x minus x bar whole square by n. దాన్ని ఎలా నోట్ చేసుకున్నాము, 1/n summation into summation x minus x bar whole square. సో ఇక్కడ మనకి ఈ 1/n క్యాన్సిల్ అయిపోతే సో రిమైనింగ్ మనకి మిగిలింది సమేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఇంటూ వై మైనస్ వై బార్ బై సమేషన్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్. సో మనకి ఇంత ఫార్ములా యూజ్ చేయని అవసరం లేకుండా దీనికి సింపుల్గా దీన్ని ఎలా నోట్ చేసుకున్నామంటే సమేషన్ యూవీ బై సమేషన్ యూ స్క్వేర్. అది ఎలా అంటే సో ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు డినోటెడ్ బై యూ. సో మనం ఈ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ని యూతో డినోట్ చేసుకుంటున్నాము అండ్ వై మైనస్ వై బార్ ఈజ్ డినోటెడ్ బై వి. సో వై మైనస్ వై బార్ని వీతో డినోట్ చేసుకుంటున్నాం. దెన్ ఫార్ములా ఎలా నోట్ చేసుకోవచ్చు, సమేషన్ యూవి బై సమేషన్ యూ స్క్వేర్. ఇలా మనం ఈ ఫార్ములాని సింపుల్గా నోట్ చేసుకోవచ్చు. సో ఈ ఫార్ములా ఇదంతా యూజ్ చేయని అవసరం లేదు. దెన్ మనకి ఈక్వేషన్ వచ్చేసరికి వై మైనస్ వై బార్ ఈక్వల్ టు బీవైఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. హియర్ బీవైఎక్స్ అంటే సమేషన్ యూవీ బై సమేషన్ యూ స్క్వేర్. మనం ప్రాబ్లం చేసేటప్పుడు ఇలా సింపుల్గా యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఓకే, దెన్ సేమ్ రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ అండ్ వై లైన్ చూసుకుంటే మనకి ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు బిఎక్స్వై ఇంటూ వై మైనస్ వై బార్. హియర్ ఈ కోఎఫిషియంట్ని సేమ్ ఇదే వేలో కాల్కులేట్ చేస్తే అది ఎలా వస్తుందంటే సమేషన్ యూవీ బై సమేషన్ వి స్క్వేర్. దీనికి సమేషన్ యూ స్క్వేర్ వచ్చింది,
byx కోఎఫిషియంట్కి అలాగే bxy కోఎఫిషియంట్కి సమ్మేషన్ v² వస్తుంది. ఓకే, మీకు ఒక ప్రాబ్లం చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో దీని మీద ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూసినట్లయితే, సో ఎగ్జాంపుల్ ఆన్ regression. So the following table shows ఏజ్ అండ్ బీపీ ఆఫ్ 8 persons. అంటే ఈ టేబుల్లో ఒక 8 persons యొక్క ఏజ్ అండ్ బీపీ వాల్యూస్ అనేది ఇవ్వడం జరిగింది. సో హియర్ ఏజ్ 8 వాల్యూస్ అలాగే బీపీ. సో ఫస్ట్ వన్ కాల్కులేట్ ది రిగ్రెషన్ లైన్స్ అండ్ సెకండ్ వన్ ఎస్టిమేట్ ది బీపీ వెన్ ఏజ్ ఈజ్ 48 years. And third one, find the correlation coefficient from two regression coefficients. సో ఫస్ట్ మనల్ని ఏం కాల్కులేట్ చేయమన్నాడు, రిగ్రెషన్ లైన్స్ కాల్కులేట్ చేయమన్నాడు. సో మనకి రిగ్రెషన్ లైన్స్ తెలిసి ఈక్వేషన్స్, రిగ్రెషన్ లైన్ ఆఫ్ y on x. సో దీనికి ఈక్వేషన్ ఎలా వస్తుంది, y మైనస్ y బార్ ఈక్వల్ టు byx ఇంటూ x మైనస్ x బార్. సో అలాగే రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ y on x అంటే కోఎఫిషియంట్ అంటే దీని కోఎఫిషియంట్ అంటాం byx కోఎఫిషియంట్ ఫార్ములా ఏంటి, సమ్మేషన్ uv బై సమ్మేషన్ u². అలాగే ఇంకొక లైన్ రిగ్రెషన్ లైన్ ఆఫ్ x on y ఈక్వేషన్ చూసుకుంటే x మైనస్ x బార్ ఈక్వల్ టు bxy ఇంటూ y మైనస్ y బార్. సో ఈ కోఎఫిషియంట్ ఫార్ములా వచ్చేసరికి bxy ఈక్వల్ టు సమ్మేషన్ uv బై సమ్మేషన్ v². సో మనం ఈ 4 ఫార్ములాస్ గుర్తుపెట్టుకుంటే సో మనం రిగ్రెషన్ అనేది ఈజీగా కాల్కులేట్ చేయొచ్చు. సో మనకి ఏ లైను, రిగ్రెషన్ లైన్ ఆఫ్ y on x లైను అలాగే రిగ్రెషన్ లైన్ ఆఫ్ x on y లైను. సో మనకి ఈ 2 లైన్స్లో ఇక్కడ byx కోఎఫిషియంట్ అలాగే ఇక్కడ bxy కోఎఫిషియంట్. ఈ కోఎఫిషియంట్ ఫార్ములాస్ మళ్ళీ సమ్మేషన్ uv బై సమ్మేషన్ u², అలాగే bxy కోఎఫిషియంట్ సమ్మేషన్ uv బై సమ్మేషన్ v². ఈ ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకుంటే మనం రిగ్రెషన్ అనేది ఈజీగా కాల్కులేట్ చేసేయచ్చు. సో దెన్ మనకి ప్రాబ్లం చూసుకుంటే మనకి ఏజ్ బీపీ అనే 2 వేరియబుల్స్ ఇవ్వడం జరిగింది. సో మనం ఏజ్ అనేది ఎక్స్తో డినోట్ చేసుకుంటాము అండ్ బీపీ అనేది y వేరియబుల్తో డినోట్ చేసుకుంటాం. సో దెన్ మనం ఇప్పుడు టేబుల్ నోట్ చేసుకుంటాము. సో దెన్ ఏజ్ అంటే ఎక్స్ వాల్యూస్ 52, 63, 45, 36, 72, 65, 47, 25. అలాగే బీపీ ఈజ్ డినోటెడ్ బై వై 62, 53, 51, 25, 79, 43, 60 అండ్ 30. సో నెక్స్ట్ మనం కాల్కులేట్ చేయాల్సింది ఏంటంటే ఎక్స్ బార్ వై బార్ కాల్కులేట్ చేయాలి ఫస్ట్ మనం. సో దెన్ ఎక్స్ బార్ ఎలా కాల్కులేట్ చేయాలి, ఎక్స్ బార్ ఈక్వల్ టు సమ్మేషన్ ఎక్స్ బై ఎన్. హియర్ సమ్మేషన్ ఎక్స్ అంటే సో ఈ వాల్యూస్ అన్ని టోటల్ చేయగా వచ్చిన వాల్యూ ఎంత 405. దిస్ ఈజ్ సమ్మేషన్ ఎక్స్. దెన్ సమ్మేషన్ ఎక్స్ బై ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 5 6 7 8 అబ్జర్వేషన్స్ ఉన్నాయి. దెన్ 405 బై 8. సో దట్ ఈక్వల్ టు 50.625. దీన్ని మనం రౌండ్ ఫిగర్గా తీసుకుంటాము. పాయింట్ ఆఫ్టర్ 5 ఆర్ గ్రేటర్ దెన్ 5 ఉంటే మనకి ఇక్కడ ఒక వాల్యూ అనేది యాడ్ చేసుకొని చూపించుకుంటాం. దెన్ 51. అలాగే వై బార్ కాల్కులేట్ చేయాలంటే సమ్మేషన్ వై బై ఎన్. సో ఈ వై వాల్యూస్ అన్ని యాడ్ చేయగా వచ్చింది 403 బై ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ ఆల్సో 8. దెన్ 403 బై 8 ఈక్వల్ టు 50.375 అంటే దీన్ని రౌండ్ ఫిగర్ చేసుకుంటే 50. సో దిస్ ఈజ్ ఎక్స్ బార్ అండ్ దిస్ ఈజ్ వై బార్. సో మనం ఎక్స్ బార్ తెలిసింది, వై బార్ తెలిసింది. దెన్ మనం ఏం చేస్తాము, ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. సో ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ని మనం దేంతో డినోట్ చేసుకుంటున్నాము, యూ. సింపుల్గా కాల్కులేట్ చేసుకోవాలి కాబట్టి ఫార్ములా సింపుల్గా వేసుకున్నాం కాబట్టి ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ని యూతో డినోట్ చేసాం. దెన్ యూతో డినోట్ చేసినప్పుడు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్, మనకి ఎక్స్ బార్ వాల్యూ ఎంత వచ్చింది, 51 వచ్చింది. సో దెన్ 52 మైనస్ 51 1, 63 మైనస్ 51 12, 45 మైనస్ 51 మైనస్ 6, 36 మైనస్ 51 మైనస్ 15. సో అలా మనకి ఎక్స్ వాల్యూస్లోంచి ఈ ప్రతి వాల్యూలోంచి ఎక్స్ బార్ వాల్యూ లెస్ చేసి తీసుకుంటాం. అలాగే నెక్స్ట్ వై మైనస్ వై బార్. సో వై మైనస్ వై బార్ని మనం వీతో డినోట్ చేసుకున్నాం. దెన్ వై బార్ వాల్యూ ఎంత మనం కాల్కులేట్ చేసామో వై బార్ వాల్యూ 50. దెన్ 62 మైనస్ 50 12, 53 మైనస్ 53, 51 మైనస్ 51. అలా మనం అన్ని వాల్యూస్లోంచి ఎక్స్ వాల్యూస్లోంచి ఎక్స్ బార్ వాల్యూ లెస్ చేసి ఈ వాల్యూస్ అనేది తీసుకుంటాం. దెన్
మనం సమేషన్ యూవీ, మనకు ఫార్ములాలో ఉన్నది ఏంటి సమేషన్ యూవీ, కాబట్టి మనం ఏం చేస్తాము యూవీ అంటే x మైనస్ ఎక్స్ బార్ ఇంటూ వై మైనస్ వై బార్. సో ఇవి x మైనస్ ఎక్స్ బార్ వాల్యూస్, ఇవి y మైనస్ వై బార్ వాల్యూస్. దెన్ 1 into 12 equal to 12. 12 into 3 equal to 36. Minus 6 into 1 equal to minus 6. Minus 15 into minus 25 equal to minus into minus plus అవుతుంది. Then 375. Then ఈ 2 values x v into u into v చేస్తాము. Then ఈ values వస్తాయి. దెన్ నెక్స్ట్ ఏం చేస్తాము x మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ అంటే u స్క్వేర్. ఈ వాల్యూస్ అన్నింటినీ స్క్వేర్ చేస్తాం. 1 స్క్వేర్ ఈక్వల్ టు 1, 12 స్క్వేర్ ఈక్వల్ టు 144, మైనస్ సిక్స్ ఇంటూ మైనస్ 6 ప్లస్ వాల్యూ వస్తుంది కాబట్టి 36. సో ఈ వాల్యూస్ అన్నీ స్క్వేర్స్ చేసుగా వచ్చిన వాల్యూస్. అలాగే y మైనస్ వై బార్ హోల్ స్క్వేర్ అంటే v స్క్వేర్. ఈ వాల్యూస్ని అన్నీ స్క్వేర్ చేస్తాం. 12 ఇంటూ 12 144, 3 ఇంటూ 3 9. సో అలా ఈ వాల్యూస్ అన్నీ స్క్వేర్ చేయగా వచ్చిన వాల్యూస్ ఇక్కడ నోట్ చేస్తాం. సో దెన్ మనకు కావాల్సింది ఏంటి యూవీ కావాలి, యూ స్క్వేర్ కావాలి, వి స్క్వేర్ కావాలి. కాబట్టి ఇవి సమ్మేషన్ అంటే వాల్యూస్ అన్ని టోటల్ చేసుకుంటే వచ్చింది యూవీ వాల్యూ ఈక్వల్ టు 1408, యూ స్క్వేర్ ఈక్వల్ టు 1735, వి స్క్వేర్ ఈక్వల్ టు 2169. సో మనం ఫస్ట్ ఇలాగా ఈ బాక్స్ అనేది కాల్కులేట్ చేసుకుంటాం. నెక్స్ట్ మనం కాల్కులేట్ చేయాల్సింది రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ కాల్కులేట్ చేస్తాం. సో రిగ్రెషన్ కోఎఫిషియెంట్స్ అనేది రిగ్రెషన్ కోఎఫిషియెంట్ ఆఫ్ వై ఆన్ ఎక్స్ కాల్కులేట్ చేయాలంటే మనకు ఫార్ములా బీవైఎక్స్ ఈక్వల్ టు సమేషన్ యూవీ బై సమేషన్ యూ స్క్వేర్. సో మనం సమేషన్ యూవీ చేసాం, బాక్స్లో మనకి టోటల్ కాల్కులేట్గా వచ్చింది 1408 బై యూ స్క్వేర్. యూ స్క్వేర్ అంటే ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ హోల్ స్క్వేర్ వాల్యూస్ అన్నీ యాడ్ చేయగా వచ్చిన వాల్యూ 1735. సో మనకి ఇది కాల్కులేట్ చేస్తే మనకి బీవైఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది 0.81. దెన్ రిగ్రెషన్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై. సో దీని ఫార్ములా ఏంటి ఎక్స్ ఆన్ వై అనేసరికి బిఎక్స్వై వస్తుంది. వై ఆన్ ఎక్స్ అంటే బివైఎక్స్ వస్తుంది. ఇది అబ్జర్వ్ చేయండి ఒకసారి. సో దెన్ బిఎక్స్వై ఈక్వల్ టు సమేషన్ యూవీ బై సమేషన్ వి స్క్వేర్. ఇక్కడ మనకి సమేషన్ యూవీ వాల్యూ 1408 బై, సో ఇక్కడ యూ స్క్వేర్ తీసుకున్నాము, ఇక్కడ సమేషన్ వి స్క్వేర్ వాల్యూ తీసుకుంటాం. సో మనం సమేషన్ వి స్క్వేర్ అనేది కాల్కులేట్ చేసాము. ఎంత వచ్చింది సమేషన్ వి స్క్వేర్ 2169. సమేషన్ వి స్క్వేర్ వాల్యూ ఈక్వల్ టు 2169. సో ఇది బై చేస్తే వచ్చిన వాల్యూ 0.65 అంటే బీవైఎక్స్ కోఎఫిషియంట్ వాల్యూ 0.81, అలాగే బిఎక్స్వై కోఎఫిషియంట్ వాల్యూ 0.65. దెన్ మనం రిగ్రెషన్ లైన్స్ అనేది ఈక్వేషన్స్ అనేది కాల్కులేట్ చేస్తాం. సో ఫస్ట్ ఈక్వేషన్ రిగ్రెషన్ లైన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్. ఈ ఈక్వేషన్ ఎలా కాల్కులేట్ చేస్తాము వై మైనస్ వై బార్ ఈక్వల్ టు బీవైఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. సో ఇక్కడ వై మైనస్ వై బార్ అంటే ఇందులో ఏ వాల్యూ వేసేయకూడదు. సో వైని యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసుకుని వై మైనస్, సో మనం ఇందాక వై బార్ కాల్కులేట్ చేసాము, ఎంత వచ్చింది మనకి 50 వచ్చింది. సో దెన్ వై మైనస్ 50 ఈక్వల్ టు బీవైఎక్స్ కాల్కులేట్ చేసాము, ఎంత వచ్చింది 0.81 ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ కాల్కులేట్ చేసాము, ఎంత 51. దెన్ వై మైనస్ 50 ఈక్వల్ టు 0.81 ఇంటూ ఎక్స్ 0.81x minus 0.81 into 51 41.31. సో ఇది ఈ -50 తీసుకెళ్తే ఏమవుతుంది +50 అవుతుంది. దెన్ y ఈక్వల్ టు 0.81x minus 41.31 -50 వస్తే +50. సో దెన్ ఇది కాల్కులేట్ చేస్తే ఈ ప్లస్ ఈ వాల్యూలోంచి ఈ వాల్యూ లెస్ చేస్తే దెన్ y ఈక్వల్ టు 0.81x ప్లస్ 8.69. దిస్ ఈజ్ ది లైన్. రిగ్రెషన్ లైన్స్ అంటే ఇలాగే కాల్కులేట్ చేయాలి. ఇదైతే చాలా చాలా ఈజీ, జాగ్రత్తగా నేర్చుకుంటే. సో దెన్ రిగ్రెషన్ లైన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై. సో దీని ఈక్వేషన్ ఎలా వస్తుంది ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు బిఎక్స్వై ఇంటూ వై మైనస్ వై బార్. హియర్ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ వాల్యూ 51 ఈక్వల్ టు మనం బిఎక్స్వై కోఎఫిషియంట్ ఇక్కడ కాల్కులేట్ చేసాము. బిఎక్స్వై కోఎఫిషియంట్ 0.65. సో బిఎక్స్వై 0.65
ఇంటూ వై మైనస్ వై బార్ వాల్యూ 50. సో ఇలా వై మైనస్ వై బార్ అంటే వేరే వాల్యూస్ ఏం తీసేసుకోకూడదు, వై యాజ్ ఇట్ ఈస్గా ఉంచుకుని వై బార్ వాల్యూ మాత్రం తీసుకుంటాం. ఓకే, సో దెన్ x minus 51 equal to 0.65 into y, 0.65y minus 0.65 into 50, then 32.5. So then if minus 51 it తీసుకొస్తే plus 51 అవుతుంది. Then x equal to 0.65y minus 32.5 plus 51. సో దీని ఈక్వేషన్ చేస్తే x equal to 0.65y. సో ఇది లెస్ చేస్తే plus 18.5. This is another equation. So that means regression line of y on x equation వచ్చేసరికి y equal to 0.81x plus 8.69. అలాగే regression line of x on y equation చూస్తే x equal to 0.65y plus 18.5. సో ఒక్కొక్కసారి ప్రాబ్లంలో ఇంతవరకు మాత్రమే అడుగుతాడు. సో ఇలా చేస్తే సరిపోతుంది. ఓకే, అలాగే మనకి ఇందులో సెకండ్ పాయింట్ ఒకటి అడగడం జరిగింది, ఎస్టిమేట్ ది బీపీ వెన్ ఏజ్ ఈజ్ 48 years. సో మనకి ఏజ్ 48 years అయినప్పుడు బీపీ వాల్యూ ఎంత అని అడిగాడు. సో మనం ఏజ్ని ఎక్స్తో డినోట్ చేసుకున్నాము, బీపీని వైతో డినోట్ చేసుకున్నాము. సో దెన్ మనకి ఎక్స్ వాల్యూ ఇచ్చాడు, వై ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మనం ఈ రెండింటిలో ఏ ఈక్వేషన్ యూజ్ చేయాలి అంటే కనుక సో మనకి వై ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి వై ఈక్వల్ టు సో అంటే బి రిగ్రెషన్ లైన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్ ఈక్వేషన్ అనేది యూజ్ చేస్తాం. సో అంటే ఎక్స్ వాల్యూ వై వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎక్స్ వాల్యూ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తాం. దెన్ y equal to 0.81x plus 8.69 that equal to సో ఈ x ప్లేస్లో మనకి x వాల్యూ ఇవ్వడం జరిగింది, x వాల్యూ 48 years అన్నాడు, అంటే x equal to 48 ఇవ్వడం జరిగింది. సో దెన్ ఈ 48 అనేది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మనం ఈ యొక్క అనదర్ y వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. దెన్ 0.81 into 48 plus 8.69 that equal to ఇంటూ చేస్తే 38.88 plus 8.69. సో రెండు ప్లస్ చేస్తే 47.57. దట్ మీన్స్ రౌండ్ ఫిగర్ 48. దట్ ఈక్వల్ టు వై వేరియబుల్ ఈక్వల్ టు 48. అంటే రిగ్రెషన్ అనాలిసిస్ ఈజ్ యూజ్డ్ టు ఎస్టిమేట్ ది అనదర్ వాల్యూ. సో మనకి ఎప్పుడైతే ఒక వేరియబుల్ వాల్యూ తెలిసిందో అనదర్ వేరియబుల్ వాల్యూ అనేది ఎస్టిమేట్ చేయడానికి రిగ్రెషన్ అనాలిసిస్ అనేది యూజ్ అవుతుంది. ఓకే, సో వెన్ ది ఏజ్ ఈజ్ 48 years దెన్ ది బీపీ ఈజ్ 48. సో మనకి ఏజ్ 48 years వచ్చినప్పుడు బీపీ కూడా ఎలా ఉందంటే 48గా చూపించింది. సో దిస్ ఈస్ ది అనదర్ పాయింట్. అండ్ ఇంకొక పాయింట్ అడగడం జరిగింది, కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫ్రమ్ ది టూ రిగ్రెషన్ కోఎఫిషియంట్స్. ఇలా అడిగినప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా కొరిలేషన్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ రెండు కోఎఫిషియంట్స్ని తీసుకుంటాం అనమాట, అంటే బీవైఎక్స్ ఇంటూ బీఎక్స్వై. సో మనం బీవైఎక్స్ కాల్కులేట్ చేసినప్పుడు ఎంత వచ్చింది 0.81, అలాగే బీఎక్స్వై 0.65. దట్ మీన్స్ స్క్వేర్ రూట్ ఆఫ్ 0.81 ఇంటూ 0.65 దట్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 0.5265. స్క్వేర్ రూట్ చేస్తే 0.73. దట్ మీన్స్ కొరిలేషన్ కోఎఫిషియంట్ ఫ్రమ్ ది టూ రిగ్రెషన్ కోఎఫిషియంట్ వాల్యూ ఈక్వల్ టు 0.73. సో దిస్ ఈజ్ ది ప్రాబ్లం. ఓకే, సో మనకి ఇన్ని రకాలుగా అడగకపోవచ్చు, ఒక్కొక్కసారి ఓన్లీ రిగ్రెషన్ లైన్స్ మాత్రమే కాల్కులేట్ చేయమన్నప్పుడు ఇంతవరకు చేస్తే సరిపోతుంది. సో ఈ రిగ్రెషన్స్ చేయాలంటే ముందు లైన్స్ ఈక్వేషన్స్ అనేవి మనకి గుర్తుండాలి. లైన్ ఈక్వేషన్ అయినసరికి రిగ్రెషన్ లైన్ ఆఫ్ వై ఆన్ ఎక్స్, ఈ ఈక్వేషన్ బాగా గుర్తుపెట్టుకోవాలి. సో వై ఆన్ ఎక్స్ అంటే సింపుల్గా ఎలా గుర్తుపెట్టుకుంటారు ఆల్రెడీ చెప్పాను కదా, వై ముందు వై ఆన్ ఎక్స్ అంటున్నాడు కాబట్టి ముందు వైతో స్టార్ట్ అవుతాయి. అంటే దెన్ వై మైనస్ వై బార్ ఈక్వల్ టు బి, మళ్ళీ ఎక్స్ తీసుకోవాలా వై తీసుకోవాలంటే ముందు వైతో స్టార్ట్ అవుతుంది కాబట్టి ఇది కూడా ఫస్ట్ వై, బీవైఎక్స్ ఇంటూ ఎక్స్ మైనస్ ఎక్స్ బార్. అలాగే అనదర్ ఈక్వేషన్ రిగ్రెషన్ లైన్ ఆఫ్ ఎక్స్ ఆన్ వై ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఎక్స్ బార్ ఈక్వల్ టు బీఎక్స్వై ఇంటూ వై మైనస్ వై బార్. సో మనకి ఈ ఈక్వేషన్ తెలిసినప్పుడు ఎక్స్ బార్ కాల్కులేట్ చేయాలి, వై బార్ కాల్కులేట్ చేయాలి, అది తెలుసు. అలాగే బీవైఎక్స్ కాల్కులేట్ చేయాలి, ఇక్కడ బీఎక్స్వై కాల్కులేట్ చేయాలి. సో బీవైఎక్స్ కాల్కులేట్ చేయాలంటే సమేషన్ యూవీ బై యూ స్క్వేర్, అలాగే బీఎక్స్వై కాల్కులేట్ చేయాలంటే సమేషన్ యూవీ బై సమేషన్ వి స్క్వేర్. సో ఈ ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకుంటే రిగ్రెషన్ అనేది ఈజీగా కాల్కులేట్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.